తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఒక డెలివరీ బాయ్ ని ఎన్ని విధాలుగా హింస పెట్టొచ్చో అన్ని విధాలుగా హింస పెడతారు కస్టమర్లు. ఒకళ్ళేమో ఇంట్లో ఉండి బయటికి రారు, ఫోన్లు ఏమో కట్ చేస్తారు. అలానే మనం బండి దిగి మరీ ఇంట్లోకి వెళ్తేనేమో ఇంట్లోంచి బయటికి రారు. చూడండి ఉంటారు ఏమండి, ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తున్నారు, ఎత్తట్లేదు. చూడండి ఇంట్లోనే ఉన్నారు కస్టమర్. ఇంకొకరు ఏమో ఫోన్లు ఎత్తరు, 10 పనులకి వెళ్ళిపోతారు, వాళ్ళు రారు. ఎక్కడికి వెళ్ళిందమ్మా సుజాత? ఇంకొకరు ఏమో డబ్బుల గురించి ఊరంతా ఎతికేసి లాస్ట్ లో వచ్చేయగానే క్యాన్సిల్ చేసేయండి అంటారు. మీద ఎక్కడ ఇల్లు ఎక్కడ? ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. హలో ఎవ్రీవన్, ఈరోజు డే 4 వ్లాగింగ్. ప్రజెంట్ టైం 11 ఎలా అవుతుంది. ఇప్పుడు ఆఫీస్ నుంచి బయలుదేరాను. చాలా టైం పడుతుంది ఇంకా లైన్ స్టార్ట్ చేయడానికి. ఆఫీస్ నుంచి బయలుదేరినప్పుడు వాతావరణం అయితే చాలా వేడిగా ఉంది, అంటే ఎండ అయితే ఉందన్నమాట. కానీ ప్రజెంట్ చల్లబడిపోయింది వాతావరణం. ఎలా ఉంటే చాలు. ఫస్ట్ కస్టమర్కి అయితే ఫోన్ చేద్దాం. దేవుడు పైనే భారం వేసాం. మేడం ఆర్డర్ వచ్చిందండి సుజాత పేరు మీద. ఒకటోసారి అండి సుజాత పేరు మీద ఆర్డర్ వచ్చిందండి. రెండోసారి ఎక్కడండి ఇల్లు? మా ఆర్డర్ వచ్చిందమ్మా, ఆర్డర్ పెట్టారు మీషోలో. ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? సుజాత అమ్మా, సుజాత ఆర్డర్ పెట్టిందమ్మా. బట్టలే ఆర్డర్ పెట్టారమ్మా. ఎక్కడికి వెళ్ళిందమ్మా సుజాత? చాలా సంతోషం అమ్మా. హలో అండి, ఆర్డర్ వచ్చిందండి. ఎక్కడండి ఇల్లు? హలో హలో, ఆర్డర్ వచ్చిందండి. ఎక్కడున్నారండి? మీ ఇంటి దగ్గర ఉన్నానండి, బయట. అబ్బా సాయిరామ్. ఇంట్లో ఎవరు ఉన్నట్టున్నారు కదండి. మరి బాగున్నాడు కానీ అమౌంట్ లేదు మరి. అమౌంట్ నాకు ఫోన్ పే చేశాను అమ్మా. బాగున్నాడు సరే సరే, ఎంతండి? 250 రూపాయలు. ఫోన్ పే చేయండి అంటే చేస్తాను అని చెప్పింది ఆవిడ. మళ్ళీ వెంటనే ఫోన్ పేలో డబ్బులు లేవు అని. చూడండి ఫోన్ పేలో అమౌంట్ లేదండి. ఇప్పుడే చేసేస్తానని చెప్పారు కదమ్మా. నిన్న మీరే చెప్పారు కదండి. అది నిన్నరా? ఇదే చెప్పడం అండి. రెండోసారి మీరు ఎక్కడున్నా సరే, ఇంటి దగ్గర ఉన్నా బయట ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, ఒకవేళ మీరు తీసుకోగలను అంటేనే నేను రెండోసారి పట్టుకొస్తాను. లేదు అంటే ఈసారి కానీ ఏ పార్సల్ పట్టుకురండి నాకు వస్తే. కస్టమర్ ఫోన్ చేస్తాను, ఫోన్ ఎత్తలేదు. ఇంటికి వచ్చాను. ఏమండి మా ఎవరు ఉన్నారా ఇంట్లోనే? సార్ వీళ్ళు ఏం చేయాలి సార్? న్యాయంగా అయితే అరెస్ట్ చేయాలి. ఒక డెలివరీ బాయ్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పడతారు కస్టమర్లు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఫోన్ ఏమో ఆన్సర్ చేయట్లేదు. 1 eternity later. 303 రూపాయలు. ఏదో సార్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఎందుకండి మీ ఇంటికి ఎన్నిసార్లు తిరిగాను నేను లాస్ట్ టైం? ఐడియా ఉందా మీకు? మీరు మార్చుకున్నానండి, మరి మార్చాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఫోన్ వాడాను నేను. ఇప్పుడు మీరు ఆర్డర్ చేసింది తేవట్లేదు. అట్లుంటది మనతోని ముచ్చట. కస్టమర్ దగ్గర అరగంట సేపు ఇంటికాడ నిల్చోబెట్టి అప్పుడు వచ్చారన్నమాట. అలా ఉంటారు కస్టమర్లు. ఇంకా ముందు మాట్లాడిన కస్టమర్ ఏంటంటే ఆవిడ పేరు మీద వేరే వాళ్ళు ఎవరో ఆర్డర్ పెట్టుకునేవారంట. ఆమె ఆర్డర్ చేసింది నాకు వచ్చాయి. ఆవిడ పేరు, ఆవిడ ఫోన్ నంబరు నేను ఆవిడవే, కానీ వేరే వాళ్ళు ఎవరో ఆర్డర్ పెట్టుకున్నారంట. నేను నమ్మను. వచ్చిన 10 సారి కూడా క్యాన్సిల్ చేసేయండి అనేది. రెండోసారి ఆవిడ పేరు మీద ఏ ఆర్డర్ ఉంది సార్ తీసుకురావడం మానేసి ఇప్పుడు అడుగుతుంది. ఓకే, సత్యవరం ఒక ఆవిడ పార్సల్ వచ్చింది. హబ్లో ఉండగానే ఫోన్ చేసింది ఇందాక ఎప్పుడు వస్తారు అని. ఇప్పుడు ఫోన్ చేస్తే ఆన్సర్ చేయట్లేదు. హలో బ్రదర్, ఆర్డర్ వచ్చిన పేరు మీద ఇందాక ఫోన్ చేశారు. మనం ఎక్కడ ఇల్లు మీది? హలో Hey, everybody. మిస్టర్ ముద్దుకృష్ణ సార్, అందరినీ వీళ్ళందరినీ ఒక్కళ్ళ దొరకకుండా లిస్ట్ లో చేర్చండి. ఓటీపీ చెప్పన్నా. 4864. సరే అన్న, కొంచెం నెక్స్ట్ టైం చూడండి. నీకేం క్యాన్సిల్ చేస్తే మరి నేను తీసుకురాను.
మీ ఇష్టం మరి. ఓకే ఓకే ఓకే. ఓకే కనీసం డెలివరీ బాయ్స్ మీరు ఆర్డర్ తీసుకున్నదే పట్టుకొస్తారు కదా, అంత దూరం నుంచి వస్తారు, ఎందుకు వస్తారు అని కనీసం ఆలోచించరు. హలో, ఆర్డర్లు వచ్చాయండి 4 ఎన్నో. నేను కొంచెం ఫోన్ పే సాయంత్రం చేస్తాను, మరి నాకు ఎక్కడ ధర్మ షాప్ ఇచ్చేస్తారా? అలాగండి అలాగే. సో కస్టమర్ అయితే మనకు తెలిసిన ఆవిడ, చాలా మంచి ఆవిడ, ఎప్పుడు కూడా మనల్ని ఇబ్బంది పెట్టింది లేదు ఇప్పుడు కూడా. పేరు మీద ఆర్డర్లు వచ్చాయి, మీకు ఇమ్మని చెప్పారు. 3 అండి. సత్యవరం 4 పార్సల్ వచ్చాయి. 4 పార్సల్లో 3 పార్సల్ ఒక ఆవిడవే, ఒకళ్ళేమో క్యాన్సిల్ చేస్తారు అన్నమాట. ఇలాంటి కస్టమర్ల వల్ల ఇన్నిసార్లు క్యాన్సిల్ చేశారు కదా, రెండోసారి తీసుకురావడం మానేసి అనుకో. ఎందుకంటే మనం ఆర్డర్ ఎలా చేసుకుంటారో కస్టమర్లు ఎవరైనా సరే చాలాసేపు ఎతికి ఇవన్నీ చేసి ఒక రేట్ అది మీరు కన్ఫర్మ్ చేసుకొని ఆ రేటుకి మీరు కావాలా వద్దని మొత్తం వెరిఫై చేసుకొని ఆర్డర్ చేసుకుంటారు. మీరు ఇంటికి వచ్చిన తర్వాత తీసుకోవడానికి ఇబ్బంది అయిపోద్ది. డబ్బులు లేవని ఒకసారి, మీ ఇంటికాడ లేవని ఒకసారి, మరి అంత ఎతికి ఎతికి ఎందుకు ఆర్డర్ పెడతారో తెలియదు మీషోలో. కంపెనీ పెట్రోల్ మాకు ఇవ్వదు. ఒక పార్సల్ డెలివరీ అయితే ఆ పార్సల్కి 15 రూపీస్ కమిషన్ మాకు వస్తుంది. ఆ 15 రూపీస్లోనే పెట్రోల్ ఛార్జ్ కూడా, అది మన పెట్రోల్ ఎలివెన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. మాకు పెట్రోల్ డబ్బులకే సగం డబ్బులు పోతాయి డెలివరీ అయిన పార్సల్లోనే. కస్టమర్లు ఎవరు అర్థం చేసుకోరు. సరేలే, సత్యవరం పార్సల్ అన్నీ అయిపోయాయి, నెక్స్ట్ వమ్మలే. హలో, స్కానర్ పడుతున్నాను. హలో, ఆన్సర్ చేశాను. హలో, ఆర్డర్ వచ్చిందండి. జగన్నాథపురంలో ఉన్నాను. ఎక్కడ ఇల్లు మీది? నేను అక్కడ రాములవారి గుడి దగ్గర ఉన్నాను. ఎక్కడ మీ ఇల్లు? హలో, అలాగండి అలాగే. మీకు టైం ఆన్ చేసి చూపిస్తాను. కస్టమర్ ఒక దగ్గర పార్సల్ తీసుకోవడానికి ఎంత లేట్ చేస్తారు? One eternity later. ఏంటి లేదంటండి మరి. సంవత్సరం తర్వాత నువ్వు నాతో మాట్లాడే మొదటి మాట ఇదా తల్లి? ఇప్పుడేనా మీరు అన్నారు వస్తుంది వస్తుంది అని? హలో, ఆగండి వస్తుంది. అయ్యో మరి మేమేం చేస్తామండి, ఆయమ్మ ఆర్డర్ పెడితే. నా వల్ల కాదు. మీ పేరు, మీ అడ్రస్, మీ ఊరు వచ్చింది. ఆవిడెవరు ఆర్డర్ పెడితే నాకేంటంటే సంబంధం? ఓడి బొత్త చెప్పండి. 5 నిమిషాలు ఒకే కస్టమర్ దగ్గర, అది తీసుకున్నది లేదు, చేసింది లేదు. ఉదయాన్నే ఆర్డర్ తీసుకున్న తర్వాత అవుట్ అండ్ అవుట్ కొట్టిన తర్వాత మెసేజ్లు వస్తాయి. మెసేజ్లు చదువుకొని ముందే అలర్ట్గా ఉండాలి. మార్నింగ్ మెసేజ్ వస్తుంది కదండి ఆర్డర్ వస్తున్నట్టు, మరి అప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా. మరి మీరు ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. మెసేజ్ చూడలేదు. బ్లైండ్ సార్, కనపడదు. సింపుల్ గా ఏం కాదు. కస్టమర్ నిర్లక్ష్యం ఎలా ఉంటుందంటే, ఇంటికి వచ్చిన తర్వాత కస్టమర్ ఉంటే తీసుకుంటారు, లేదంటే తీసుకోరు. లేదంటే డబ్బులు ఉంటే తీసుకుంటారు టైంకి, లేదంటే తీసుకోరు. వాళ్ళు కన్వీనియంట్, సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళకి తీసుకునే మూడు ఉంటే ఆ టయానికి, డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా ఏవైనా సరే తీసుకునే మూడు ఉంటే తీసుకుంటారు, లేదంటే క్యాన్సిల్ చేసిన ఆప్షన్ ఉంది కదండి. ఎందుకంటే ఎలాగవుతారు అంటారు అంతే. మీ క్లారిటీకి, మీ విజన్కి, మీ ఎక్స్పీరియన్స్కి టేక్ అ బౌ. ఒకటా రెండా, ఇప్పటికి 60 పార్సల్ ఉన్నాయి. 60 పార్సల్ వస్తే 60 పార్సల్ దగ్గర ఒక 15 ఎన్నో క్యాన్సిల్ క్యాన్సిల్ క్యాన్సిల్. సింపుల్ గా ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఇంటి దగ్గర లేరు, ఎక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్లు అవ్వవు. అయినా నేనేం తప్పు చేశాను సార్? హలో అండి, అక్కడికి వెళ్తున్నాను నేను. అలాగండి, ఆ లోపలికి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేస్తాను మీకు. హలో, సాయి షాప్ కంటే మీరు లోపలికి వెళ్ళిపోమన్నారన్నా, ఇంటి దగ్గర రాగండి. నేను వెనక్కి ముందుకి తిప్పేంతారు కస్టమర్లు. అలాగా నేను 3 సార్లు ఫోన్ చేశాను, ఇంటికి వెళ్ళిపోండి అన్నారు. ఇంటికి వచ్చాను నేను మళ్ళీ షాప్ దగ్గరికి. అది ఇందాకే క్లారిఫై చేసుకోవచ్చు కదా వాళ్ళు. అలా ఉండదు బ్రదర్. వీడియో సీరియస్గా ఇంటికి వెళ్ళిపోమని చెప్పింది. 2 సార్లు ఫోన్ చేసి 2 సార్లు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు నీ దగ్గర రమ్మని చెప్పింది. ఈ ఎండ చూస్తే చంపేస్తుంది. ఉదయాన్ని బాగా చల్లగానే ఉంది, ఇప్పుడు చూడు ఎలాగవుతుంది ఎండ.
ప్రస్తుతానికి మమ్మల్ని అయితే కంప్లీట్ అయిపోయింది. సగం మంది తీసుకున్నారు, సగం మంది తీసుకోలేదు. ప్రతిరోజు ఇలాగే ఉంటుందా అంటే మ్యాక్సిమం డేస్ అన్నీ కూడా ఇలాగే కస్టమర్లు చాలా ఇబ్బంది పెట్టేస్తారు మమ్మల్ని. ఒక్కోసారి మాత్రం చాలా చాలా క్విక్గా అయిపోతాయి పార్సల్ అన్నీ కూడా. వచ్చిన పార్సల్ వచ్చినట్టు టపా 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 తీసుకుని పోతుంటారు ఒక్కోసారి. కానీ ఒక్కోసారి మరి ఏమవుతుందో తెలియదు, చేతబడి చేసినట్టు తీసుకోవడానికి ఇంట్లో బయటికి రారు, ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర ఉంటారు.